సంచలనాలకు వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అయిన మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అంతరంగం ఏమిటో ఎవరికీ కూడా అంతుచిక్కటం లేదు. జేసీ కుటుంబం టీడీపీని వీడి వైసీపీలో చేరుతుందన్న ఊహాగానాలు ప్రస్తుతం అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్గా మారాయి. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు జేసీ కుటుంబం. అయితే రాష్ట్ర విభజన అనంతరం కూడా ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరింది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగాను, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగాను గెలుపొందారు. జేసీ కుటుంబానికి ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు అనంతపురం జిల్లా రాజకీయాలను శాసించింది జేసీ కుటుంబం. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన జగన్ ప్రభంజనం ముందు మాత్రం నిలబడలేకపోయింది. స్థానికంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలి ఇందుకు మరో కారణమన్న వాదన కూడా ఉంది. ఇక సొంత పార్టీలోనే నెలకొన్న అసంతృప్తి కారణంగా జేసీ కుటుంబం మొట్టమొదటిసారిగా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి, వైసీపీ తరపున పోటీ చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వానికి స్థానికంగా వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఎదురొడ్డి ధైర్యంగా పోరాడారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిపై పలు పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఇదే విషయాన్ని ఇప్పటి సీఎం, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీలో పలు సందర్భాల్లోనూ ప్రస్తావించారు. ఆ 5 ఏళ్లలో జేసీ కుటుంబం ఆర్థికంగానూ తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు ప్రభుత్వానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి అని వ్యతిరేకిస్తూ వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి చంద్రబాబును ముఖ్యమంత్రి పదవిలో చూసేదాకా గడ్డం తీయనంటూ కూడా ఒకానొక దశలో కూడా శపథం చేశారు. ఇక 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు తాడిపత్రిలో ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో మాజీ మంత్రి, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి అనంతపురం ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ సామాజిక సమీకరణాల్లో భాగంగా టీడీపీ అధిష్టానం అనంతపురం ఎంపీ టికెట్ను అంబికా లక్ష్మీనారాయణకు కేటాయించారు. అప్పటి నుంచి జేసీ పవన్ రెడ్డి రాజకీయాల్లో అంటీ ముట్టనట్లు ఉంటూ వచ్చారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అసంతృప్తిలో ఉన్నట్టు జిల్లాలో జోరుగా ప్రచారం కొనసాగుతోంది. టీడీపీలో కాకర్ల రంగనాథ్ వర్గానికి ప్రాధాన్యత పెరగటాన్ని ప్రభాకర్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. కాకర్ల రంగనాథ్కు కూటమి ప్రభుత్వంలోని పెద్దల మద్దతు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పాటు స్థానిక పోలీసులు తమకు అనుకూలంగా వ్యవహరించకపోవటం, కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో మకాం వేయటం, సొంత పార్టీలోనే మరో వర్గం బలపడుతుందన్న భావనతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల కాలంలో కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ పెద్దల నుంచి కూడా తమ కుటుంబానికి మద్దతు లేనట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నిటి దృష్ట్యా జేసీ కుటుంబం తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి చేరేందుకు సన్నద్ధమవుతున్నట్లు పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. మొదటిగా జేసీ పవన్ రెడ్డి వైసీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీని వెనుక జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు లోగుట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సంకేతాల వల్ల టీడీపీ అధిష్టానం తమను పిలిచి ఏమైనా సర్దుబాటు చేస్తుందేమో అన్న అభిప్రాయంతో జేసీ కుటుంబం అంతరంగంగా ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు పట్ల విధేయతను కలిగి ఉంటున్న జేసీ కుటుంబం వైసీపీలో చేరతారన్న ప్రచారంపై అటు జేసీ పవన్ రెడ్డి కానీ, ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ మీడియా ఎదుట స్పష్టమైన సమాధానం వెల్లడించిన దాఖలాలైతే ఇప్పటి వరకు కనిపించడం లేదు. దాటవేత ధోరణి మాత్రమే అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోంది.